వైసీపీ ఓడిపోయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా అధికారం చేపట్టబోతున్నారు. దాంతో టీటీడీ చైర్మన్ పోస్టుకు కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ పదవి ఎవరికి దక్కుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీటీడీ చైర్మన్ పదవి రేసులో నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. జనసేన నేత నాగబాబు, నిర్మాత అశ్వినీ దత్, ఓ ఛానల్ యజమాని, మరో బీజేపీ ఎంపీ. వీళ్లలో ఎవరికో ఒకరికి దక్కుతుందని అంటున్నారు. అశ్వినీ దత్తో చంద్రబాబుకి ఉన్న సాన్నిహిత్యంతో ఆయనకే ఫస్ట్ ఛాన్స్ ఉండొచ్చని తెలుస్తోంది. బాబు అరెస్ట్ అయినప్పుడు జైలుకెళ్లి కలిశారు అశ్వినీ దత్. బాబుకి కష్టకాలంలో ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. ఈసారి టీడీపీ 160 సీట్లు గెలుస్తుందని కూడా ఈ మధ్య చెప్పారు. మొన్నటి ఎన్నికలకు ముందు బాబుకి మద్దతుగా ఓ వీడియో కూడా అశ్వినీ దత్ రిలీజ్ చేశారు. టీటీడీ చైర్మన్ రేసులో నాగబాబు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు సీట్ల సర్దుబాటు కారణంగా పోటీ చేయకుండా తప్పుకున్నారు. కూటమి విజయం కోసం పనిచేశారు. అందువల్ల నాగబాబు పేరును జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వీళ్ళిద్దరూ కాకుండా ఓ టీవీ ఛానల్ యజమాని పేరు కూడా టీటీడీ చైర్మన్ రేసులో ఉంది. గత 5 ఏళ్లుగా టీడీపీకి మద్దతుగా నిలిచిన ఆ టీవీ ఛానల్ ఓనర్ కు ఫస్ట్ టైం 2 ఏళ్ల పాటు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అలాగే ఈ పదవికి బీజేపీ నుంచి గెలిచిన ఓ ఎంపీకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురిలో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారన్నది చూడాలి. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవస్థను భ్రష్టు పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల టీటీడీ పవిత్రత దెబ్బతినకుండా చూడాలని జనం కోరుతున్నారు. అందువల్ల చంద్రబాబు కూడా టీటీడీ చైర్మన్ పదవి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.